స్థాయిలో లారీ యాజమానులు ట్రాన్స్పోర్ట్ విషయంలో వేల సంఖ్యలో ఒక్కొక్క జిల్లాలో దాదాపు 8,000 నుంచి 10,000 లారీలు అవసరం ఉంటాయి. వాటిని ఏ విధంగా సిద్ధం చేస్తున్నామో, క్షేత్రస్థాయిలో ఉన్న మిల్లర్స్ వాళ్ళు కూడా ఏ విధంగా దీనికి టెక్నాలజీని ఉపయోగించుకుని జీపీఎస్ పొజిషనింగ్, ఆ డేటా వాళ్ళకు వచ్చే విధంగా ఎక్కడ కూడా గన్నీ బ్యాగ్స్ విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, హమాలీల విషయంలో కానివ్వండి, పొరపాటు లేకుండా అన్ని విధాలుగా సిద్ధమై అంతిమంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మేరకు ఎప్పుడైతే రైతు మనకి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ధాన్యం మిల్లర్కి అప్పచెప్తారో 48 గంటల లోపే వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి చాలా పారదర్శకంగా, నిజాయితీగా రైతాంగాన్ని కాపాడడం కోసం, వ్యవసాయ రంగానికి ఒక భరోసా ఇచ్చే విధంగా పూర్తి స్థాయిలో మేము చర్యలు తీసుకుంటున్నాం. 100 రోజులు నిండిన సందర్భంగా మా పరిపాలనలో మరొక్కసారి ఒక కమిట్మెంట్ తోటి ప్రతి ఒక్కరం కూడా క్షేత్రస్థాయిలో రైతుకి అండగా నిలబడి ఏ విధంగా ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రంలో ఫెసిలిటీస్ అందుబాటులో ఉంచుతామో, అదేవిధంగా రైతుకు కూడా అన్ని విధాలుగా మేము